హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనుషాస్ హోమ్ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో జంతికలు లేదా చక్రాలని కూడా అంటారు. వీటిని పుట్నాల పప్పు ఇంకా బియ్య పిండితోటి క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసుల బియ్య పిండిని బరకగా లేకుండా ఈ విధంగా జల్లించుకోండి. 3 గ్లాసుల బియ్య పిండికి 1 గ్లాస్ పుట్నాల పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ రేషియోలో తీసుకోండి. ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకొని బియ్య పిండిలోకి జల్లించుకోండి. ఈ విధంగా పిండిని సిద్ధం చేసుకున్న తర్వాత రుచికి సరిపడా 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా వాముని చేతిలో వేసుకొని కొద్దిగా నలిపి వేసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. పిండిలోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా వెన్నను కానీ లేదంటే ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసేటట్లుగా పిండిని కలపండి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని కారం సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా పిండిని సిద్ధం చేసుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చని నీళ్ళని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని పల్చగా కాకుండా మీడియంగా కలుపుకోవాలన్నమాట. పిండి కన్సిస్టెన్సీ ఇలా కొద్దిగా మెత్తగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనం జంతికల గొట్టంలో ఈజీగా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. నాకు ఈ పిండి కలుపుకోవడానికి ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసుల దాకా వాటర్ పట్టాయి. నెక్స్ట్ జంతికల గొట్టాన్ని తీసుకోండి. మీడియం సైజు ప్లేట్ని పెట్టుకొని ఈ జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేయండి. ఈ విధంగా మీడియం సైజ్ ప్లేట్ తీసుకొని జంతికల గొట్టానికి ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ తగినంత పిండిని తీసుకొని జంతికల గొట్టంలోకి పెట్టుకొని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా రౌండ్గా చుట్టిన తర్వాత మధ్యలోకి ఎండ్ చేయండి. ఇలా జంతికల్ని ఒత్తుకొని హై ఫ్లేమ్లో 2 వైపులా అటు ఇటు ఈవెన్గా వేయించుకోండి. జంతికలు ఒకవైపు కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా వేయించుకోండి. ఇలా వేగి జంతికలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. జంతికల్ని మరీ ఎక్కువసేపు కూడా వేయించకూడదు. అలా వేయిస్తే క్రిస్పీనెస్ పోతాయి, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. చక్రాలని ఆయిల్లోకి ఒత్తుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒత్తుకుంటే మంట చేతికి తగలకుండా ఉంటుంది. ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా ఈజీగా కావాలంటే ఇంట్లో ఏదైనా చిల్లుల గరిట ఉంటే ముందుగా గరిట మీద ఒత్తుకొని గరిటతో ఆయిల్లోకి నెమ్మదిగా వేసుకోండి. ఇదే విధంగా అన్ని జంతికల్ని తయారు చేసుకోండి. ఇలా అన్ని జంతికల్ని తయారు చేసుకొని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయన్నమాట. ఇలా ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.